వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల కొరకు నిబంధనలతో చిత్తశుద్ధితో బీసీలకు ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీ మేరకు 42% ఇచ్చి తీరాల్సిందేనన్న ఒక సందర్భంలో ఎలక్షన్ ఆలస్యం అవుతున్నప్పటికీ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్కి వెళ్దాం, ఎంత నష్టమైనా ఒక రకంగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడంతో భారీ మొత్తంలో కేంద్ర నిధులు ఆగిపోతున్నప్పటికీ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందని ఒక చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర మంత్రివర్గము, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు రాహుల్ గాంధీ ముందుకు తెచ్చుకున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు బీసీ రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఓటేస్తూ ఏకగ్రీవ ఆమోదం తెలుపుతూ మరొక పక్క అసెంబ్లీ బయట ఎంపీ ఏమో తలతిక్క మాటలతోటి విధులోకి వెళ్ళి మైనార్టీలు తీసేయాలి, మేము బీసీ బిల్లుకు సపోర్ట్ చేస్తామని చెప్తున్నటువంటి విధానం ఏదైతుందో బీజేపీ మొదటి నుంచి అవలంబిస్తున్నటువంటి రెండు నరకల ద్వంద్వ రీతికి ఇది ఒక నిదర్శనం. బీసీ బిల్లులో ఎక్కడ కూడా మైనార్టీలకు రిజర్వేషన్ అన్న లేదు. బీసీలో వచ్చే ఏ కులం వాళ్ళైనా బీసీ రిజర్వేషన్ అర్హులు అన్నది తప్ప బీసీలకు 10% అని ఎక్కడ పెట్టలేదు. ఈ మాత్రం కూడా తెలంగాణలో ఇద్దరికిద్దరు కేంద్ర మంత్రులు ఎట్టయినరో ఈ సందర్భంగా వారి గురించి ఆలోచించుకుంటే జాలేస్తుంది. ఎందుకంటే కేవలం మోడీ మెప్పు కొరకు ఈ రాష్ట్రంలో బీసీల యొక్క హక్కులను కాలు రాసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఒకటి కిషన్ రెడ్డి గారు, మరొక పక్క బీసీ బిడ్డ అయినటువంటి బండి సంజయ్ గారు. సరే, కిషన్ రెడ్డి గారికి ఏమైనా ఉంటే ఉండొచ్చు, అగ్రకులానికి చెందినవాన్ని బీసీలకు రాకపోతే మంచిగా ఉంటుంటారు. కానీ బీసీ బిడ్డ అయినటువంటి మరి బండి సంజయ్ అన్న దాన్ని ఆలోచించకపోగా ఒక పిచ్చోడు మాట్లాడినట్టు, ఆయన పార్లమెంట్ సభ్యుడు కాదు, పాగల్ గారు కూడా మాట్లాడారు, ఒక పిచ్చోడు మాట్లాడినట్టు బీసీల దాంట్లో మైనార్టీలు తీసేస్తే మేము బీసీకి సపోర్ట్ చేస్తాము. ఎక్కడన్నా బీసీ బిల్లు డ్రాఫ్టింగ్ లో మైనార్టీలకు రిజర్వేషన్ చూపించగలుగుతాడా అని సందర్భంగా నేను బీజేపీ నాయకులను హెచ్చరిస్తున్నాను. నేను మీరు చెప్పేది ఒకటే, మీ ఎమ్మెల్యేలు ఒక మాట, మీరు ఎంపీలు ఒక మాట ఎందుకు మాట్లాడుతున్నారో ఫస్ట్ మీ పార్టీలో క్లారిటీ తీసుకోమని అడుగుతున్నా. ఎమ్మెల్యేలేమో అసెంబ్లీ సాక్షిగా బీసీ బిల్లుకు మేము ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతున్నామని చెప్తారు, మీరేమో బయట ఆ బీసీ బిల్లును వ్యతిరేకిస్తున్నాం, అందులో ముస్లింస్ ఉన్నాయని తలతోకలేని మాటలతోటి ప్రజలను కన్ఫ్యూజన్ చేసే ఒక ప్రయత్నం చేస్తారు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నటువంటి రాహుల్ గాంధీ అధ్యక్షతలో నడుస్తున్నటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ కులగణన చేసి ఆ లెక్క ప్రకారము ఎవరికి ఎంత జనాభా ఉందో అంత మాట తీసుకోవాల్సిందని రాహుల్ గాంధీ గారు పిలుపును అందుకొని ఈ రోజు ఈ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి తీర్థమని కృతజ్ఞతటువంటి రేవంత్ రెడ్డి గారికి సహకరించి మీరు నిజంగా తెలంగాణ బిడ్డలైతే, తెలంగాణ బీసీల పట్ల మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు ఎక్కడికక్కడ ప్రెస్ మీట్ పెట్టి బీసీ బిల్లును ఆమోదింపజేసే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కామారెడ్డిలో జరిగే బీసీ సభ అది భవిష్యత్తులో గుర్తుండిపోయే విధంగా నిర్వహిస్తున్నాం. ఆ బీసీ సభకు మా రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అంతా పాల్గొని బీసీల పక్షాన కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని ప్రజలకు తెలియజేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా బీజేపీ నాయకులు ఎంత గింజుకున్నా 42% రిజర్వేషన్ సాధించి తీర్తామని కృతనిశ్చయంతో ఉన్నటువంటి వారికి ఈ సందర్భంగా బీసీ బిడ్డలకు, నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ జనాభా బీసీ బిడ్డలకు నేను కోరుతున్నాం, ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో మనం ఏ విధంగానైతే కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మనం పోరాటం చేస్తే తెలంగాణ సాధించుకున్నామో ఖచ్చితంగా మరొకసారి ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా
రేపటి నుంచి బీసీ బిడ్డలు ఎక్కడికక్కడ మీరు ప్రెస్ మీట్ పెట్టుకొని మీ సంఘాలలో మాట్లాడుకొని 15వ తారీఖు నాడు జరిగే భారీ బహిరంగ సభ ద్వారా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి కనువిప్పు కలిగే విధంగా మనమందరం కూడా మీరంతా కూడా బీసీ బిడ్డలందరూ కూడా వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా ఖచ్చితంగా బీసీ బిల్లు ఆమోదం కొరకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బీజేపీ పార్టీ దోషిగా నిలబడుతుందని సందర్భంగా తెలియజేస్తుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.